ఈ గెట్ రివ్యూ అనే దాంట్లో మన ఛానల్ యొక్క కంటెంటు దాంట్లో ఏదైనా మన కాపీరైట్ క్లెయిమ్స్ ఏదైనా సాంగ్స్ కానీ రీయూజ్డ్ కంటెంట్ కానీ ఏదైనా ఉందా అని వాళ్ళు మాన్యువల్గా మన ఛానల్ అనేది అంటే యూట్యూబ్ టీం ఉంటుంది కదా, వాళ్ళంతా పూర్తిగా మన ఛానల్ని ఫిల్టర్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ స్టార్ రమేష్. ఫ్రెండ్స్, 2 days బ్యాకే నేను మన ఛానల్ తొందరలో మోనటైజేషన్ అవ్వబోతుంది అని వీడియో చేశాను. నేను ఆ వీడియో చేసినట్లనే ఇప్పుడు మన ఛానల్ మోనటైజేషన్ అయ్యింది. అంటే మోనటైజేషన్ చేసుకోవడానికి మనకి నోటిఫికేషన్ వచ్చింది, అప్లై నౌ అని. నేను 100% నాకు మోనటైజేషన్ అవుతుందని నేను నమ్మాను. అలానే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు ఎలా మోనటైజేషన్కి అప్లై చేయాలనేది ఫుల్ వీడియో మీకు చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. నా కంప్యూటర్లో ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ స్టార్ రమేష్. ఫ్రెండ్స్, ఇంతకుముందే వీడియో పెట్టాను కదా, మన ఛానల్లో త్వరలో మోనటైజేషన్ అవుతుందని. ఆ టైం రానే వచ్చింది. ఇప్పుడు మన ఛానల్లో ఎలా మోనటైజేషన్కి అప్లై చేయాలనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం. కంప్యూటర్లో అప్లై చేస్తాను నేను. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఛానల్ డాష్బోర్డ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఛానల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను నా సిస్టమ్ టైం సెట్ చేసుకోమంటుంది. క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఛానల్లో డాష్బోర్డ్ క్లిక్ చేస్తున్నాను నేను. అరే, ఎందుకు ఇలా వస్తుంది? టైం ఎగ్జాక్ట్గా ఎంత అయింది? ఫేస్ ఓపెన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మన ఛానల్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అయింది. ఇప్పుడు కింద స్క్రోల్ చేద్దాం. మనం కింద స్క్రోల్ చేసి ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ఎర్న్ ఆప్షన్ దగ్గరకు వస్తాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎర్న్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి. ఇక్కడ ఎర్న్ ఆప్షన్ దానిపై క్లిక్ చేస్తాను నేను. ఎర్న్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను నేను. ఇప్పుడు నెట్ స్లో ఉంది. ఇలా వచ్చినప్పుడు పేజ్ ఆన్ రెస్పాన్స్ వచ్చినప్పుడు వెయిట్ అనుకోవాలి. అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్, ఎర్న్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ నేను ఎర్న్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. మనకి ఇప్పుడు ఈ 3 మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇన్ని రోజులు నాకైతే ఇది
మామూలుగా సైలెంట్లో ఉండేది, ఇప్పుడు థిక్నెస్ వచ్చింది బ్లాక్లో. ఇప్పుడు దానిపై క్లిక్ చేస్తాను నేను. దానిపై క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయాలా. తర్వాత ఈ ఒక్కొక్కటి తర్వాత ఇది చేద్దాం. ఓకే, స్టార్ట్ పైన క్లిక్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారనమాట. రివ్యూ బేస్డ్ టర్మ్స్ అండ్ కండిషను. ఇది చదువుకోవాలనుకుంటే చదవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు వీటిని. ఇక్కడ చూడండి ఐ యాక్సెప్ట్ బేస్డ్ టర్మ్స్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ పెట్టేసి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ కొట్టేస్తే ఆ ఫస్ట్ స్టెప్ అలా వదిలేస్తే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. మనం ఏందో ముట్టుకోకూడదు. చూడండి ఫస్ట్ది డౌన్ అని పడింది. నెక్స్ట్ వచ్చి సెకండ్ స్టెప్ ఇక్కడ స్టార్ట్ అనుకోండి. ఇక్కడ మనకి యాడ్సెన్స్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తుంది చూడండి, మనకి ఆల్రెడీ మీకు యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఇది ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ అకౌంట్ కొట్టండి. లేదు అనుకుంటే ఇక్కడ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని కొట్టండి. లేదంటే ఉండి తెలియకపోతే ఐ డోంట్ నో అని కొట్టండి. నేను సెకండ్ పెడుతున్నా, సెకండ్ పెట్టి కంటిన్యూ కొడుతున్నా. చూడండి ఇక్కడ ఇప్పుడు అది రీడైరెక్ట్ అవుతుంది పేజ్. మంది ఇప్పుడు ఏది అనేది ఇక్కడ మెయిల్ ఐడీస్ అన్నీ వస్తాయి. మంది ఇక్కడ యూట్యూబ్ స్టార్ రమేష్ కాబట్టి నేను మెయిల్ ఐడితో నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ మనకి ఎన్ని మెయిల్ ఐడీస్ ఉంటే అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఆల్రెడీ నాది ఉన్నట్టుంది, నేను ఎప్పుడో చేసినట్టున్నాను. కంట్రీ ఇండియా స్టార్టెడ్ నాగిరెడ్డి. ఓకే, ఆల్రెడీ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ నాది. సరే, నేను కంటిన్యూ చేస్తాను అలాగే ఇండివిజువల్. ఓకే, కంటిన్యూ కొడుతున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. ఓకే, సెటప్ అకౌంట్స్. నేను సెటప్ అకౌంట్స్ కొట్టేశాను. మనం ఏం ముట్టుకోకూడదు. ఓకే, ఇప్పుడు మనకి వెరిఫై చేసుకోమంటుంది ఇక్కడ. అంటే యాడ్సెన్స్ అకౌంట్ నాది ఆల్రెడీ ఉండేది, నేను యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, వెరిఫై చేసుకోవాలన్నమాట ఇది. ఇప్పుడు నేను నా ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఓకే, సెండ్ కొడతాను నేను. నాకు మెసేజ్ అయితే వచ్చింది, నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. రీడైరెక్ట్ యూట్యూబ్. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఫ్రెండ్స్, నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను కదా, త్వరలో మన ఛానల్ ఇక 2-3-4 డేస్లో మన ఛానల్ మోనటైజేషన్ అవుతుందని చెప్పాను కదా. నెట్ స్లో ఉండడం వల్ల ఇలా వెయిట్ అని వస్తుంది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. నెట్ స్లో నుంచి ఇలా అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే ఈ పాటికి అయిపోవాల్సిందే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఇన్ ప్రోగ్రెస్ అని పడింది.
స్టార్టెడ్ 2-3 వీక్స్ వరకు మనకి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన అది చూపిస్తుంది ఇన్ ప్రోగ్రెస్ అని అయితే పడింది ఇక్కడ. స్టెప్ 2 ప్రోగ్రెస్ అని పడింది కదా, అది నాకు మళ్ళీ 10 అవర్స్ తర్వాత నాకు మళ్ళీ డన్ అని పడా, టిక్ మార్క్ పడింది, రైట్ మార్కు. చూపిస్తాను మీకు ఇప్పుడు, అది ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, రివ్యూ బేస్డ్ టర్మ్స్ అయిపోయిన తర్వాత సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని వచ్చింది కదా, అది 10 అవర్స్ తర్వాత అది కూడా టిక్ పడింది. అంటే మనకి 2-3 వీక్స్ అని దాంట్లో టైం ఇస్తారు, కాకపోతే 10 గంటలకి ఆ టైం 10 గంటల తర్వాతే అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇంకా లేట్ కూడా కావచ్చు. తర్వాత నెక్స్ట్ 3rd స్టెప్ ఉంది కదా, గెట్ రివ్యూడ్ అని. అంటే మన ఛానల్ అనేది ఇప్పుడు వాళ్ళు మొత్తం చెక్ చేస్తుంటారంట, మాన్యువల్గా చెక్ చేస్తారా ఫ్రెండ్స్. ఈ గెట్ రివ్యూ అనే దాంట్లో మన ఛానల్ యొక్క కంటెంటు, దాంట్లో ఏదైనా మన కాపీరైట్ క్లెయిమ్స్, ఏదైనా సాంగ్స్ కానీ రీయూజ్డ్ కంటెంట్ కానీ ఏదైనా ఉందా అని వాళ్ళు మాన్యువల్గా మన ఛానల్ అనేది, అంటే యూట్యూబ్ టీం ఉంటుంది కదా, వాళ్ళంతా పూర్తిగా మన ఛానల్ని ఫిల్టర్ చేస్తారన్నమాట, అంతా చెక్ చేస్తారు. దీనికి మోనటైజేషన్ ఇవ్వచ్చునా లేదా అనేది అక్కడంతా మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనకి అది కూడా టిక్ పడి మనకి మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఏం నోటిఫికేషన్ వస్తుందని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్లో నేను అనుకున్నట్టే 100% మోనిటైజేషన్కి వచ్చింది. ఇంత కష్టపడినందుకు నాకు ఈ ప్రతిఫలం దక్కిందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతా మన సబ్స్క్రైబర్స్ వల్లే. నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎన్ని రోజులు అంటే 1 మంత్ అని దాంట్లో టైం మెన్షన్ చేశారు, ఆ లోపలే కూడా రావచ్చు. వచ్చిన వెంటనే నేను నెక్స్ట్ ఏమని నేను ఇదే రకంగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.